పరిస్థితులు బాలేవు కదా, అందుకే చెప్పించుకుంటున్నట్టున్నారు. ఉన్నది ఉన్నట్టు చెప్పగలిగేవారు ఉంటారు కదా, చెప్పించుకోనీలే, తప్పే ఉంది. వాళ్ళు ఖచ్చితంగా మాయ శ్రీకర్ సార్ల పెళ్లి విషయం గురించి కూడా అడుగుతారు. అప్పుడు ఆవిడేం చెప్తుందో ఏంటో. మళ్ళీ మనం ఏదైనా ఇబ్బందులు పడతామని భయంగా ఉంది. పైగా అక్కడ అందరూ ఉన్నారు, నిహారిక కనిపించడం లేదు. మా ఇంటి సభ్యులందరి గురించి ఎంత బాగా చెప్పావు శ్రీకర్. ఈ సోదమ్మ ఉన్నది ఉన్నట్టు చెప్తోంది. ఈమె సామాన్యురాలు కాదు. మాయకు నీకు జరగబోయే పెళ్లి విషయం కూడా ఈవిడ్ని అడుగుదాం. కూర్చో. కూర్చోరా. రారా, కూర్చో. చూడమ్మా, నేను కొన్ని కారణాల వల్ల నా కొడుక్కి రెండో పెళ్లి చేయాలని అనుకున్నాను. అది జరుగుతుందా జరగదా? ఏమైనా అడ్డంకులున్నాయా? చెప్పమ్మా. తప్పకుండా చెప్తాను. నీ కలవరం తగ్గిస్తాను. చేయి చూపించిన ఆయన. శ్రీకర్కు మాయకు పెళ్లి ఖచ్చితంగా జరుగుతుందని చెప్తుంది. ఈ గెటప్ సెటప్ అందుకోసమే. అత్త, ఇప్పుడు నీ మనసులో ఉన్న అనుమానాలన్నిటినీ పోగొడతాను. ఎవరు అడ్డుపడాలని చూసినా నువ్వైతే ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లిని జరిపించేలా చేస్తాను. పెళ్లి విషయం గురించి అందరికీ వివరంగా చెప్తాను. శ్రద్ధగా వినండి. సోది చెబుతానమ్మ సోది, జరిగింది చెబుతాను, జరగబోయేది చెబుతాను. సోది చెబుతానమ్మ సోది. ఇక్కడ ఒక సోదాం ఉంది, అక్కడ నుంచి మరొక సోదాం వస్తుంది, మొన్న ఒక సోదాం వచ్చింది. కుంభమేళాకి నాగసాధువులందరూ ఒకేసారిగా వస్తున్నట్టు ఈ సోదాములందరూ మన ఇంటి చుట్టే తిరుగుతున్నారెందుకు? ఇదెవరు? నాకు పోటీగా వస్తుంది. నా ప్లాన్ అంతా చెడగొట్టేలా ఉంది. అందరికీ వందనాలమ్మా. ఏ ఊరి సెల్లి మనది? నీకెందుకు? అడగడం తప్ప ఏంటి? ఏ ఏరియా నుంచి వచ్చావో చెప్పు. నల్లమల అడవుల నుంచి. నల్లమల అడవుల నుంచి. మరి నువ్వు? భద్రాచలం అడవి నుంచి. నేను ముందొచ్చాను, నువ్వు బయలుదేరు బయలుదేరు. దేరతా దేరతా. నిన్ను 4 ప్రశ్నలు అడిగి తర్వాత దేరతా. ఏం ప్రశ్నలు? నీకు సోది నేర్పించిన గురువెవరు? ఇప్పుడు ఆ విషయం ఎందుకు? ఈ మధ్య దొంగ సోదములు ఎక్కువైపోయారు, అందుకు అడుగుతున్నాను. ఈవిడ అన్ని విషయాలు చాలా చక్కగా చెప్పింది. దొంగ సోదెమ కాదు. నువ్వు అనవసరంగా అనుమానించుకమ్మా. నేను కనిపెడతాను కదా, మీరుండండి అమ్మగారు. నువ్వు చెప్పు సల్లి, నీ గురువెవరు?
నా గురువు పేరు నాగవల్లి. మరి నీ గురువెవరో? చంద్రముఖి ఏమో. నా గురువు సాక్షాత్తు ఆ కనకదుర్గమ్మ. నువ్వు సోది విద్యను ఎన్ని రోజుల్లో నేర్చుకున్నావు సెల్లి? అదా అది అది వారం రోజుల్లో నేర్చుకున్నాను. వారం రోజుల్లో నేర్చుకోవడం అసాధ్యం. నాకు సాధ్యమైందిలే. ఏది అమ్మవారికి సంబంధించి ఒక మంత్రం గాని స్తోత్రం గాని చెప్పు. పోనీ శుద్ధి మంత్రం చెప్పు. పోనీ రుద్ర మంత్రం చెప్పు. నీళ్లు నములుతున్నావేంటి చెప్పు. మంత్రాలు స్తోత్రాలు చెప్పడానికి నేను పూజారిని కాదు, సోది చెప్పేదాన్ని. నన్ను అడుగుతున్నా? అసలు నీకొచ్చా? సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం దుం దుర్గాయే నమః. ఇది అమ్మవారి శక్తివంతమైన మంత్రం. నమస్తే హస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఓం నమః శివాయ. ఇది రుద్రమంత్రం, మహాశక్తివంతం. నువ్వు ఏదడిగినా నేను చెప్తాను. ఇదందరి ముందు నన్ను అడ్డంగా బుక్ చేసేలా ఉంది. అవును, సోది చెప్పడానికి ఓ పద్ధతి ఉంటుంది కదా. నీ చేతికర్ర ఏది? అదా అది ఆ బుట్టలో ఉంది. అవునా, తీ మరి. ఇదిగో కర్ర. అయ్యో బంగారం జాగ్రత్త, పడిపోతావు. నేను వస్తున్నావుడు. బంగారం పడిపోతావు. బంగారం బంగారమా? బంగారం అంటున్నాడేంటి? అంటే ఈ సోదెమ్మ వేషంలో ఉన్నది నిహారికానా? బంగారం పాము వెళ్ళిపోయింది.